తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావరా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్ కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంటర్ నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరు రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మళ్ళీ సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ పంతులు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట ఎవరు వీడుకో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు, లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. రే, కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పాట ఏదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? నిమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా. పంతులు గారు, మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తగ్గినానికి. సరే అయిపోయి. నీకు నేను చెప్తాగా. పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోలే అంతే. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటా? లేడీస్. వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేమిటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండ్? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైనోడు ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. మీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు. మా బావలు నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కట్టం నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాం చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పేడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్ రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా, ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులు రా. కరెక్ట్ చెప్పావురా.
నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. సారేంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం లేదు, ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్, ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి? నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు ఐడియా. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. జిప్ ఓపెన్. అబ్బే, ప్యాంటు జిప్ కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మే ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్నయ్య. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీజ్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు జోబులో పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రేయ్, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో
ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు, అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా! అరే పోరా, నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రేయ్, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఉన్నట్టు చెప్పరా. ఆ, రేయ్, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎవర్రా? దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే, కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా. ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా? తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పొచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే. రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వు ఎక్కడ ఉంటావు? కుక్కట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా, స్మితుల్లా. అదా, అద్దదే. పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? బాడీగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదు అంటావు? ఏం ఉండదు. పదా. మన బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు, ఇది నీళ్ళే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్, తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. ఆ, నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి, నీకంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టే. అయితే ఓ 1,00,000 రూపాయలు 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా, నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు, నా పిల్లల్ని చూసుకోవటానికి కూడా రాను. ఏమేవ్, తమ్ముడు ఏమంటున్నాడో విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? నేను నీ తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదిలే కాదురా, తల్లి కూడా. ముందు కచ్చారా, వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. పిల్లలతో బిజినెస్ చేస్తావురా, నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ ఏంటే? ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని, నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముండ మొప్పు పెదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో
వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాటిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాలు మీద పడేస్తాను. ఏడువాడు ఒరేయ్! ఆగరా! ఒరేయ్! ఆగరా! అగవచ్చాను. నా భర్తని చేయకండి, చేయకండి. నా భర్త నువ్వు తెంచి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్కదలే తీసుకెళ్తా. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తా. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా. ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా. నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సత్య, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయకపోయా? చేశాను జగన్. హలో, మోసం చేశాడు. నా దగ్గరకు వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రేరాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఏంటి తీసుకొని? నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజు నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి.
అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే.